ఇల్లు ఆగట్లేదమ్మ, గాల్లో ఎగిరిపోతున్నాం గొంటడేమో. అమ్మ నా వల్ల కాదురా. తనకి ఇంకా తెలియదు, ఒక చిన్న సర్ప్రైజ్ ఇద్దాం రండి. మోకి మోకి ఏం చేస్తున్నావురా? ఏం లేదు. ఇట్రా ఒకసారి, ఇట్రా. ఎందుకు? ఇట్రా ఏమైందిరా? ఇట్రా ఒకసారి, ఇట్రా. ఏమైంది? ఒక్కసారి చూడు. లైవ్ అయిపోయిందా? yes congrats congrats మోకి. థ్యాంక్ యూ రా. నువ్వు ఎందుకలా అన్నా, నేను భయపడ్డాను. ఎలా వచ్చిందిరా? రా చూద్దాం. మమ్మీ పాప వాళ్ళకి ఫార్వర్డ్ చేసాము. ఇట్ ఈస్ ఫైనలీ హియర్. నేను ఇన్ని రోజుల నుంచి మీకు చెప్తున్నాను కదా, టెడ్ టాక్స్ వచ్చినప్పుడు లింక్ నేను పెడతాను. సో కమ్యూనిటీ ట్యాబ్లో లింక్ నేను ఈరోజు పెట్టేస్తాను. ఈ వ్లాగ్ మీరు ఎప్పుడు చూస్తారో తెలియదు, బట్ గైస్ ఇట్ ఈస్ లైవ్. ఇంకా మీరు చూడలేదంటే ఈ వీడియో కింద కూడా మీకు లింక్ దొరుకుతుంది, అది మీరు చూసుకోవచ్చు. ఇంట్లో ఎవరికి తెలుగు నేను ఇన్ని ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాను, సీరియల్స్ అది ఇది ఎవరికి రాదు కాబట్టి, అంటే అందరూ అప్రిషియేట్ చేస్తారు, వావ్ నువ్వు ఇంత చేసావు అంత చేసావు అని. కానీ యాక్చువల్గా వాట్ ఐ హ్యావ్ అచీవ్డ్ అనేది వాళ్ళకి తెలియదు, బికాజ్ దే ఆర్ నాట్ ఫ్రమ్ హియర్. మెనీ పీపుల్ లివ్ ఇన్ అదర్ పార్ట్స్ ఆఫ్ ఇండియా. సో ఈ టెడెక్స్ అనేది ప్రతి ఒక్కరికి రీచ్ అవుతుంది అండ్ ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది దట్ ఓకే, ఈ అమ్మాయి ఏదో ఒకటి అచీవ్ చేసింది లైఫ్లో, అందుకే ఈరోజు టెడెక్స్లో ఉంది అని. మా such a big achievement personally also, because it was like my dream to be on TEDx, you know. And ఎప్పటి నుంచి ఉన్న కళ ఫుల్ఫిల్ అవుతూ ఉంటే ఎవరికైనా ఎలా ఉంటుందో చెప్పండి. బై ద వే ఐఎమ్ యూజింగ్ ద నయాసెరమైడ్ మాయిశ్చరైజర్ బై ద డర్మాకో. నేను యూజ్ చేస్తున్న వేరియంట్ ఈజ్ ఫర్ ఆయిలీ అండ్ యాక్నే ప్రోన్ స్కిన్. సో నాకు ఆయిలీ స్కిన్ ఉంది, యాక్నే లేదు. కానీ చూడండి ఎంత పెద్ద ఒక పింపుల్ వచ్చింది. బికాస్ ఇట్ హ్యాస్ నయాసెరమైడ్, ఇది ఆబ్వియస్లీ పోర్స్ని క్లీన్ చేస్తుంది. అండ్ సెరమైడ్స్ ఆర్ లైక్ బిల్డింగ్ బ్లాక్స్ ఫర్ యువర్ స్కిన్. ఓకే, అంటే ఒక ప్రొటెక్టివ్ లేయర్ లాగా ఫామ్ చేసేస్తుంది. ఇట్స్ లైక్ అ షీల్డ్ అగేన్స్ట్ ఆల్ ద ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్. జస్ట్ లుక్ అట్ ద లైట్ వెయిట్ జెల్ ఫార్ములా. హైడ్రేషన్ లెవెల్స్ని బ్యాలెన్స్ చేసి వెంటనే షైన్ ఫ్రీ మ్యాట్ కాంప్లెక్షన్ ఇస్తుంది. అండ్ ది స్టేజ్ ఫర్ అ వెరీ వెరీ లాంగ్ టైమ్, బికాస్ నయాసినమైడ్ పనే అది, ఎక్సెస్ ఆయిల్ని కంట్రోల్ చేయడం. దీంతో యాక్నే పింపుల్స్ అండ్ బ్రేక్అవుట్స్ కూడా తగ్గుతాయి. కానీ నాకు బ్రేక్అవుట్స్ వచ్చిన తర్వాతనే ఇది యూజ్ చేయాల్సిందే అని గుర్తొస్తుంది. చెక్అవుట్ ద సాఫ్ట్ అండ్ గ్లోయి ఫినిష్. అండ్ బై ద వే ఇది ప్రతి ఒక్క స్కిన్ టైప్లో కూడా ఉంది గైస్. నేను ఆయిలీది వాడుతున్నాను. నేనైతే డ్రై టు వెరీ డ్రై స్కిన్ వాడుతున్నాను. నీకు వేరే పని లేదా? ఎప్పుడు కాపీ క్యాట్ లాగా వస్తూ ఉంటావు నేను ఏదైనా చేస్తుంటే. నువ్వు ఎందుకు చేస్తున్నావు అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ప్రొడక్ట్స్ నువ్వు వాడవు కదా. అది నీది కాదు, అది మన అందరి డర్మాకో. అర్థమైందా? ట్యూబ్ ఎలా చేసేసావు చూడు, పిచ్చికాయించి. అంటే ఈ వింటర్ అంతా బిల్లి గారు ఇదే యూజ్ చేశారు. బాగుంది కదా అది. ఇది యాక్చువల్లీ వెరీ డ్రై టు వెరీ డ్రై స్కిన్. కానీ నీకు డ్రై స్కిన్ లేదు, నీకు ఆయిలీ స్కిన్ ఉంది. నువ్వు ఇది ఎందుకు వాడుతున్నావు? ఎందుకంటే వింటర్లో నేను చాలా ఎక్స్ట్రా డ్రై స్కిన్ ఎక్స్పీరియన్స్ అవుతున్నాను. దిస్ ఇస్ ఫర్ నార్మల్ టు కాంబినేషన్ స్కిన్. నేను యూజ్ చేసింది ఆయిలీ అండ్ యాక్నే ప్రోన్, చూసారా? సో మూడిటి టెక్స్చర్స్ టోటలీ డిఫరెంట్ ఉంటాయి. డ్రై టు వెరీ డ్రై స్క్రీన్ డ్రై టు అలా కొట్టొచ్చారా బిల్లి? నేను ఒక టెడ్ టాకర్ని. వచ్చినప్పటి నుండి కొమ్ములు వచ్చేసే పైన నెత్తి మీద కొని ఇల్లు ఆగట్లేదమ్మ, గాల్లో ఎగిరిపోతున్నాం గొంటడేమో. 2 కొమ్ములు వచ్చేసి అమ్మ కళ్ళ మీద ఎగిరిపోతున్నాం గొంటది. మా అమ్మమ్మకి చెప్తాను, అసలే అమ్మమ్మ రెసిపీ చేస్తున్నారు. కళ్ళు నీళ్ళు వస్తున్నాయి. ఎవరు యాక్సెంట్ రాదు? మోకినాడ. కాకినాడ అంటే మోకినాడ అంటారు. యాక్చువల్గా నేను వాడాను కాబట్టి ఇది చాలా బాగుంది. రియల్గా చెప్తున్నాను. అంటే నేను అసలు నార్మల్ వాడాను, ఏ పడితే వాడానంటే కొంచెం కంపల్సరీ దాంట్లో ఏదో డీప్ మీనింగ్. అదే తీసుకు, అది డీప్ మాయిశ్చరైజింగ్ క్రీమ్ కాబట్టి డీప్ మీనింగ్ ఉంది అందులో. అరే నేను చెప్తున్నాను కదా, డైరెక్టర్ అయి ఉండి ఎక్స్ట్రాక్ట్ ఉందిరా, తర్వాత లిపిడ్స్ కాంప్లెక్స్ ఉంది, యూరియా ఉంది, అండ్ ఇది డీప్. అది నేను కూడా చదవగలుగుతాను. యూరియా ఏం చేస్తుంది అసలు? యూరియా మంచి స్కిన్ లో ఉన్న అంటే డ్రైనెస్ ని తీసేసి మంచి మాయిశ్చర్ ఇస్తుందిరా. ఓట్స్ ఉన్న ఇవి 2 కలిపి ఒకరినొకరు చాలా దూరంగా ఉండి దగ్గరగా అర్థం చేసుకుంటారా.
సరే, నేను వెళ్తాను. నీకు యూరియా గురించి ఎవరు చెప్పారు? చిన్నగా ఉన్నప్పుడు మేము మాట్లాడుకునే వాళ్ళం రా, యూరియా దాని బెనిఫిట్స్ ఏంటి అనేది. నువ్వు పో ఇంకా పో, నేను ఇది కంప్లీట్ చేయాలి పో. ఫైనలీ వీ హ్యావ్ వన్ బ్రాండ్ హూ హ్యాస్ సెరమైడ్ మాయిశ్చరైజర్స్ ఫర్ ఆల్ స్కిన్ టైప్స్. లేదంటే సెరమైడ్స్ అనేది ఒక పెద్ద చాప్టర్ గైస్. ప్రతి ఒక్క సెరమైడ్ ప్రతి ఒక్క స్కిన్ టైప్కి సూట్ అవ్వదు. బట్ ద డెర్మాకో హ్యాస్ సెరమైడ్ మాయిశ్చరైజర్స్ ఫర్ ఆల్ స్కిన్ టైప్స్, విచ్ మీన్స్ all kinds of skin girlies can get barrier support. Girlies కాదు, guys కూడా. సో ఈ నార్మల్ టు కాంబినేషన్ దాంట్లో ఉంది 5 essential ceramides and ఇది 24 hours వరకు హైడ్రేషన్ ఇస్తుంది అండ్ ఇది 72 hours వరకు హైడ్రేషన్ ఇస్తుంది. ఇంటెన్స్గా మాయిశ్చరైజేషన్ ఇస్తుంది, బ్యారియర్ సపోర్ట్ ఇస్తుంది అండ్ డ్రై అండ్ రఫ్ స్కిన్ని ఎక్స్ఫోలియేట్ చేయడం పెద్ద కష్టం కదా, బికాజ్ యూ end up with irritated skin, but ఇది దాన్ని ఎక్స్ఫోలియేట్ చేస్తుంది, but it also soothes your skin barrier because of the lipids and the ceramide complex. And also డెర్మాకోలో ఉన్న అన్ని ప్రొడక్ట్స్ ఫ్రేగ్రెన్స్ ఫ్రీ ఉంటాయి and designed by dermatologists, so you can use them safely. ఇవి అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్, పర్పుల్లో కూడా అవైలబుల్ ఉన్నాయి. కానీ thedermaco.comలో నా కోడ్ ASH2025తో మీకు 20% డిస్కౌంట్ వస్తుంది. సో గో చెక్ దట్ అవుట్. అండ్ డెర్మాకో యాజ్ యూజువల్ హ్యాస్ అ గ్రేట్ కాజ్. మన ప్రతి ఒక్క ఆర్డర్ని ఒక చైల్డ్కి లింక్ చేసి వాళ్ళ యంగ్ సైంటిస్ట్ ఇనిషియేటివ్ ద్వారా 20,000+ పిల్లల్ని లాస్ట్ ఇయర్ ఎడ్యుకేషన్లో హెల్ప్ చేశారు. అండ్ దిస్ ఇయర్ ఐమ్ షూర్ దే హ్యావ్ బిగ్గర్ గోల్స్. Guys, you know what? I have the most savage అమ్మమ్మ ఎవర్. సో తను రీసెంట్గా డిసెంబర్లో హైదరాబాద్లో మాతో ఉండడానికి వచ్చింది. అండ్ అప్పుడు తను చేసిన ఒక సూపర్ రెసిపీ ఉంది గైస్. ఇట్స్ లైక్ సచ్ అ యమీ ఖిచడి, ఐ కాంట్ ఈవెన్ టెల్ యూ. అసలు చాలా డిఫరెంట్గా ఉంటుంది తెలుసా. నేనైతే అలాంటిది ఎప్పుడు తినలేదు. సో అది నేను ఈరోజు మీకు చేసి చూపిస్తానమాట. మా అమ్మమ్మని ఎంత ట్రబుల్ చేసాం తెలుసా ఈసారి. సో నిమిష వాళ్ళ బాబు ఏడుస్తున్నాడు ఒకరోజు, ఊరికనే లేస్తున్నాడు, అంటే నిద్రలో లేస్తున్నాడు, ఏడుస్తున్నారు. నిమిషాస్ బాబు నేమ్ ఈజ్ ఆరవ్ బై ద వే. సో ఆరి లేస్తున్నాడు అండ్ ఏడుస్తున్నారు కాబట్టి మా అమ్మమ్మ ఏమనింది తెలుసా, మీ ముగ్గురు కలిస్తే ఇంతే, పిల్లోడిని చూసుకోరు, వాడు ఊరికనే లేస్తున్నాడు ఏడుస్తున్నాడు అంటే. నిమిష చెప్పింది, నేను మీతోనే కూర్చున్నాను కదా, నేను ఏం చేశాను వాడికి అంటే, పిల్లోడికి ఏదైనా అయితే మమ్మీనే అంటారు అంటుంది. అయితే నేను నిమిష జయ అన్న, ఆహా పిల్లలు తప్పు అయితే మమ్మీనే అంటారు అంటే, అవును మమ్మీనే అంటారు. అయితే మేమన్నాం, మా మమ్మీతో మాకు చాలా కంప్లైంట్స్ ఉన్నాయి, సో ఎవరికి కంప్లైంట్ చేయాలి, మీకే కదా, మీరే మా మమ్మీకి మమ్మీ కదా అన్నాం. యూ షుడ్ హావ్ సీన్ హర్ ఫేస్. అయితే నిమిష చెప్పింది, నేను ఒకరోజు మమ్మీకి నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్లో పాత్ర సమోసా చేయమని చెప్పాను. మమ్మీ ఓకే చెప్పింది. ఆ తర్వాత నెక్స్ట్ మార్నింగ్ నిమిష లేచి చూస్తే పోహా ఉంది బ్రేక్ఫాస్ట్లో. సో అసలు మమ్మీ నన్ను ఎందుకు అడిగింది, మరి ఎందుకు సమోసా చేయలేదంటే, ఓవర్ యాక్టింగ్ చేయకండి, మీ అందరు ఓవర్ చేసి మాట్లాడుతున్నారు, మీ మమ్మీ అలాంటిది కాదు. ప్రకాష్ని పిలిచి, అంటే మా ఇంట్లో స్టాఫ్ ఉంటాడు కదా, అతన్ని పిలిచి అసలు పాత్ర సమోసా అంటే ఏంటి అడిగింది మా నాన్న. అయితే అతను అన్నాడు, ఇలా ఉంటుంది రౌండ్ సమోసా ఇలా ఉంటుంది అంటే. మా అమ్మమ్మ అంటుంది, సరే మరి రేపు చేసేది అంటే. నిమిష అనింది, నేను 2 years బ్యాక్ అడిగాను, రేపు నాకు వద్దు అని చెప్పి. ఇట్ వాస్ సో ఫనీ. అసలు మమ్మీ గురించి ఒక్క మాట అంటే వినడానికి రెడీగా లేదు తెలుసా. సో అమ్మమ్మ స్పెషల్ కిచిడి చూడడానికి మీరు రెడీనా? పదండి నాతో కిచెన్కి. సో తను మళ్ళీ బాంబే రిటర్న్ అవుతున్నప్పుడు నేను జయ నిమిష ఏం చేసాం తెలుసా, తన మౌత్ మూసేసి ఒక పిక్చర్ తీసుకున్నాం, నేను జయ నిమిష ఈవిల్ ఎక్స్ప్రెషన్స్తో. ఏంటంటే మా మమ్మీకి చెప్పాము, మా మామాజీ అంటే మా మమ్మీ వాళ్ళ అన్నకి ఈ పిక్చర్ పంపించండి, దట్ మీ మమ్మీ మా కబ్జేలో ఉంది, మీకు మీ మమ్మీ కావాలి అంటే పురానే మందిర్కే పీచే 3 వడాపావ్ లేకే ఆ జావ్ అని. మా అమ్మమ్మ వచ్చేసి చాలా మంచి కుక్. ఓకే, సో మా అమ్మమ్మ అండ్ మా నాయనమ్మ యాక్చువల్లీ వెరీ గుడ్ కుక్స్. మై మామ్ ఈజ్ నాట్ వెరీ ఫాండ్ ఆఫ్ కుకింగ్. ఐ థింక్ ద బెస్ట్ ఆఫ్ మై అమ్మమ్మ అండ్ మై నానమ్మ హ్యాస్ కమ్ టు మీ. ఈ డిష్ వచ్చేసి ఇట్స్ అ వెరీ స్పెషల్ ఖిచడి. కొంచెం చల్లగా ఉంది కదా వెదర్, సో ఈ డిష్ని మీరు ఫిబ్రవరి ఎండ్ వరకు కూడా ఎంజాయ్ చేసుకోవచ్చు. కానీ మా అమ్మమ్మకి ఇప్పుడే నేను అపాలజైజ్ చేసేస్తున్నాను, బికాజ్ తను అసలు మొత్తం ఈ అనియన్ గార్లిక్ ఇవన్నీ తినదు. నాలో ఉన్న సౌత్ ఇండియన్కి అనియన్ గార్లిక్ కరివేపాకు లేకపోతే ఏ వంట పూర్తి కాదు. సో సారీ నానీజీ, ఏ రెసిపీ ఆప్కా హీ హై, బట్ మే అప్నా థోడా టచెస్ డాలీ హూ ఇస్మే. నౌ లెట్స్ స్టార్ట్. ఫస్ట్ నేను ఏం చేశానంటే గైస్, 1 cup కందిపప్పు అండ్ 2 cups రైస్ ఈ విధంగా సోక్ చేసేసాను. ఇప్పుడు ఇది గ్యాస్ మీద పెట్టేసి, వాటర్ మనకి ఎంత ఉండాలంటే, ఈ రైస్ అండ్ దాల్ మిక్స్చర్ ఉంది కదా, దానికంటే అరౌండ్ ఒక 1 inch పైన ఉంటే సరిపోతుంది. ఇందులో టేస్ట్కి తగ్గట్టు ఉప్పు అండ్ పసుపు. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి దీన్ని కుక్ చేయాలి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఖిచడీకి వెజిటబుల్స్ బాయిల్ చేసుకుందాం.
సో ఫస్ట్ నేను కెటిల్లో కొంచెం వాటర్ హీట్ చేసిస్తాను. అండ్ ఆ తర్వాత ఇక్కడ నా చాప్డ్ వెజ్జీస్ ఉన్నాయి. సో వెజిటబుల్స్ మన చాయిస్కి తగ్గట్టు తీసుకోవచ్చు. ఆనియన్, గార్లిక్, కొత్తిమీర ఇవన్నీ అయితే కామనే. నేను కిచిడీకి తీసుకున్న వెజిటబుల్స్ ఆలు, పచ్చి బఠానీ, క్యారెట్ అండ్ బీన్స్. దిస్ కిచిడీ ఈజ్ లైక్ అ వార్మ్ హగ్ గైస్. చాలా బాగుంటుంది, కంఫర్ట్ ఫుడ్ లాగా ఉంటుంది. అండ్ బిల్లి గారు చెప్తున్నారు కదా దట్ మీ ఇంట్లో కిచిడీ అలా ఉంటుంది, ఇలా ఉంటుంది. ఈరోజు ఆయనకి చూపిస్తాను మా ఇంట్లో కిచిడీ అసలు ఎలా ఉంటుంది. ఇప్పుడు మనం మిక్స్ వెజిటబుల్స్ అన్నీ ఇందులో వేసేద్దాం. పించ్ ఆఫ్ ఉప్పు వేస్తే వెజిటబుల్స్లో ఉన్న కలర్ పోకుండా ఉంటుంది. దాంట్లో కొంచెం టైం పడుతుందని మధ్యలో స్నాక్ బ్రేక్. మా బాంబే హౌస్లో అమ్మమ్మ ఇంట్లో ఫుడ్ ఏముంటుంది తెలుసా గైస్? ప్యూర్ వెజిటేరియన్ ఆబ్వియస్లీ. అనియన్, గార్లిక్ కూడా యూజ్ చేయరు, కానీ ఎంత ఫ్లేవర్స్ కమ్మగా ఉంటుంది ఫుడ్. ఎందుకంటే వాళ్ళు యూటెన్సిల్స్ చాలా స్పెషల్గా యూజ్ చేస్తారు. పప్పు వచ్చేసి బ్రాస్ది పాట్ పాతకాలంలో చేసేవాళ్ళు కదా, అలాంటి బ్రాస్ పాట్లో ఇప్పుడు కూడా చేస్తారు పప్పు అందులో. ఓకే, పల్చగా ఉంటుంది పప్పు, అంటే పప్పు చారు అనుకోండి, కానీ దాట్ ఫ్లేవర్ నేను చెప్పలేను. ఒక మంచి స్మోకీ కైండ్ ఆఫ్ ఫ్లేవర్ ఉంటుంది, సూపర్ ఉంటుంది. అలాగే వాళ్ళ స్పెషాలిటీ లాకీ కోఫ్తా, అంటే సొరకాయ కోఫ్తా అన్నమాట. అసలు ఏముంటుంది తెలుసా? అది ఎప్పుడైనా అమ్మమ్మతోనే చేయిస్తాను, లేదంటే బాంబే వెళ్ళినప్పుడు తనతో చేపించి మీకు రెసిపీస్ చూపిస్తాను. సో ఈ హాఫ్ బాయిల్ వెజిటబుల్స్ ఈ పప్పు అన్నంలో వేసేస్తున్నాను గైస్. ఈ వాటర్ కూడా నేను వాడతాను, టెన్షన్ పడకండి, అది నేను పడేయను, వేరే కర్రీలో వాడుకుంటాను. యాక్చువల్గా దీంట్లోనే వాడచ్చు, కానీ నేను దీనికి ఆల్రెడీ సరిపడే వాటర్ ఇందులో వేసేసాను. ఇంత కలర్ఫుల్గా వస్తుంది చూడు కిచిడి. సో ఈ కిచిడి మరీ అలా నిలువుగా ఉండదు, ఓకే, కొంచెం పొంగల్లాగా ఉంటుంది, బట్ మరీ పొంగల్లాగా ఉండదు, కొద్దిగా అటు ఇటు ఉంటుంది అనమాట. మా దాంట్లో కిచిడి అంటే దీన్ని అంటారు. బిల్లి గారు ఏమంటారు, అలా స్టిఫ్గా ఉంటేనే కిచిడి అంటారు. కానీ కిచిడి మీనింగే అది. మొత్తం కిచిడి అయిపోయింది అంటారంటే దాని అర్థం ఏంటి? అంత హాచ్ అయిపోయింది కదా. సో కిచిడీస్ ఆర్ సపోజ్ టు బి లైక్ దిస్. బాగానే ఓవర్ యాక్షన్ చేస్తున్నావు కదా, టెడ్ టాక్స్ వచ్చిందని అసలు చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నావు పొద్దున్న. కొంచెం వాటర్ ఇందులో వేయవచ్చు. దీన్ని కొంచెం వరకు కవర్ చేస్తున్నాను గైస్, బికాజ్ ఇది ఉడకట్లేదు అండ్ ఇది ఇంకా చాలా సాఫ్ట్ అవ్వాలి. సో మా నాన్నజీని కుక్కర్లో చేయొచ్చు అంటే, లేదు కుక్కర్లో కాదు, ఓపెన్ ఇలా ప్యాన్లోనే చేయాలి అని చెప్పింది. నేను కూడా ఫస్ట్ టైం చేస్తున్నాను, బట్ ఐఎమ్ షూర్ ఇట్ విల్ టర్న్ అవుట్ డెలిషియస్. ఓకే గైస్, ఇది ఉడికిపోయింది చూడండి. ఇది ఈ విధంగా మొత్తం ఇలా మెత్తగా అవ్వాలన్నమాట. రైస్ బేసిక్గా మనం టచ్ చేస్తే ఇలా సాఫ్ట్గా ఇలా మ్యాష్ అయిపోవాలి. ఓకే, సో ఇప్పుడు నేను గ్యాస్ ఆఫ్ చేసేసి ఇందులో ఇప్పుడు ఏమేమి వేస్తానంటే ధనియాల పొడి, కారం మీ టేస్ట్కి తగ్గట్టు, అండ్ కొద్దిగా గరం మసాలా. ఇప్పుడు దీన్ని మంచిగా కలిపిద్దాం. ఓకే ఓకే గైస్, ఈ విధంగా ఇదంతా కలిసిపోయింది అండ్ ఇలా మెత్తగా టెక్స్చర్ వచ్చిన తర్వాత దీన్ని పక్కన పెట్టేద్దాం. దీంతో మనకు మళ్ళీ పని ఉంది. ఓకే, సో అది కొంచెం కూల్ అవ్వనిద్దాం. ఈలోపు మనం ఏం చేద్దామంటే పోప్ రెడీ చేసేద్దాం. అండ్ పోప్ తీసుకొని డైరెక్ట్గా కిచిడీలో వేసేయాలి. సో పోప్కి నేను పోప్ కడాయి పెట్టేస్తున్నాను అండ్ ఇందులో నేను వేస్తాను ప్యూర్ ఆవు ఘీ. సో ఈ మధ్య మేము ఆవు ఘీ వాడుతున్నాం అనమాట. ఇప్పుడు ఇందులో వేస్తున్నాను జీలకర్ర, అలాగే కొన్ని లవంగాలు, ఎండుమిరపకాయ అండ్ బిర్యానీ ఆకు. ఇప్పుడు గైస్ ఇందులో డైరెక్ట్గా మనం వేయాల్సింది కరివేపాకు, గ్రీన్ చిల్లీస్. దీన్ని కూడా కలిపేసి ఇప్పుడు ఇందులో వేస్తాం ఇంగువ. హీంగ్ ఫ్లేవర్ మార్వాడీస్కి చాలా ఇష్టం ఉంటుందండి, మా వంటల్లో చాలా ఉంటాయి హీంగ్. ఇప్పుడు ఈ పోప్ డైరెక్ట్గా కిచిడీలో వేసేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిపేద్దాం గైస్. ఇప్పుడు ఇంకొక స్పెషల్ ఇంగ్రీడియంట్,
సో ఈ ఫ్లేవర్స్ అంతా చాలా బాగుంటుంది గైస్. కానీ దాంట్లో కొద్దిగా పెరుగు వేస్తే కొంచెం పులుపు తగులుతూ ఉంటుంది, చాలా యమ్మీగా ఉంటుంది. సో దిస్ ఈజ్ యాక్చువల్లీ ద మెయిన్ ఫ్లేవర్ యూనో. దీంతోనే చాలా చాలా డిఫరెన్స్ వస్తుంది. పెరుగు కావాలంటే కలుపుకొని తినొచ్చు, బట్ ఇలా మిక్స్ చేసి మా అమ్మమ్మ ఇచ్చింది, ఇట్ వాజ్ అవుట్ స్టాండింగ్. సో పెరుగు మిక్స్ చేసేద్దాం మంచిగా. ఇంత రైస్కి ఒక పెద్ద కప్ ఆఫ్ పెరుగు తీసుకోవచ్చు అని చెప్పారు. ఓకే, అండ్ బాగా వేడిగా ఉంది కిచిడి కాబట్టి పెరుగు మనం వెంటనే మిక్స్ చేసేద్దాం, లేదంటే ఈ పెరుగు అంతా విరిగిపోతుంది. ఇంకొక స్పెషల్ టిప్ గైస్, మీరు కనుక ఇది వెంటనే తినట్లేదంటే పెరుగు మిక్స్ చేయకండి. ఓకే, ఎప్పుడైతే తింటారో అప్పుడే కిచిడిని మళ్ళీ లైట్గా వేడి చేసేసి కలుపుతూ తర్వాత ఇందులో సర్వ్ చేసేటప్పుడు పెరుగు వేస్తే చాలా బాగుంటుంది. ఆర్ కిచిడి ఈజ్ నౌ రెడీ. ఇప్పుడు దీన్ని ఒక డిజైనర్ కిచిడి లాగా మార్చేస్తాను, చూస్తూ ఉండండి. ఈ స్టెప్ టోటలీ ఆప్షనల్ గైస్, కానీ నేను చేస్తున్నాను. ఏంటంటే ఆనియన్ అండ్ ఫ్రైడ్ గార్లిక్ రెడీ చేస్తున్నాను. అసలు కిచిడి అంటే మా ఆంటీ వాళ్ళు చేసేవాళ్ళు చిన్నప్పుడు. కిచిడి, కొబ్బరి చట్నీ, చెన్నై స్టైల్లో. ఇదేం కిచిడి కొత్తగా, మార్వాడి డామినేషన్ తెలుసు, బాగానే డామినేషన్ ఉంది. ఇంకా మమ్మల్ని పెళ్ళి కూడా చేసుకోండి, డామినేట్ కూడా చేయండి. పెళ్ళి కూడా చేసుకోండి. ఏమన్నారు తెలుసా, నాకు నేను మోసపోయాను గైస్. ఆయన ఏమన్నారంటే ఇక్కడ మా తెలంగాణలో ఉండాలి అంటే మార్వాడీస్లో ప్రతి ఒక్కరు బయట నుంచి వచ్చేవాళ్ళు ఇక్కడ ఒక తెలంగాణ ఓడిని చేస్తేనే ఇక్కడ ఉండనిస్తారంట. నేను పాపం ఎంత అమాయకురాలని నేను నమ్ముకుని. నువ్వు మంచి పని చేసావరా, నీకు అలా ఉండడం వల్ల మీ ఫ్యామిలీ అందరికి ఇప్పుడు ఫ్రీ లైసెన్స్ వచ్చేసింది కదా. సరే టేస్ట్ చూద్దాం. నువ్వు టేస్ట్ చూడు. నచ్చింది, చాలా బాగుంది. ఎందుకు చెప్పనా, ఈ రెసిపీ మీ నాన్నగారు చేశారు కాబట్టి అంత బాగుంది. అదే గనక మీ మమ్మీ అయితే అంత సీన్ లేదా. చెప్పకు అలా. ఒకవేళ నానీజీ చూసిందంటే నీ పని అయిపోతుంది. నానీజీ చెప్పాలి, లేదంటే అమ్మమ్మ చెప్పాలి. నాన్నగారు ఏంట్రా, నాన్నగారు మేనేజర్ నాన్నగారు ఏదో కొడుతుంది. సీరియల్స్ లో ఏదో మేనేజర్ పేరు నాన్నగారు ఉండేది. రెడీ, ఒక మేనేజర్ అనేవాడు రా నాన్నగారు అని. ఎక్కడో చోట ఒక నాన్నగారు మేనేజర్ ఉంటూనే ఉంటారు. అలా అడుగుతారు కదా. సరే కాబట్టి ఇంత అమ్మ నా వల్ల కాదురా. కిచిడి తిన్నాక మంచి నాప్ వేసుకుని ఇప్పుడే లేచాను. యూనో వన్ ఆఫ్ దోస్ నాప్స్ మనం మర్చిపోతాం, ఏ సంవత్సరం ఏ డేట్, ఆ టైప్ ఆఫ్ నాప్ వచ్చిందనమాట. అండ్ నౌ టు ఎండ్ దిస్ వ్లాగ్ ఐ హ్యావ్ సమ్ సూపర్ థింగ్స్ టు షో యూ. నేను రీసెంట్గా ఇంటికి కొన్ని షాపింగ్ చేశాను. మేము జైపూర్కి వెళ్ళినప్పుడు కొన్ని బ్లాంకెట్స్ అవన్నీ తీసుకొచ్చాం, గుర్తుందా గైస్? సో ఈసారి నాకు ఒక మంచి జైపూర్ పేజే దొరికింది. వాట్ బ్యూటిఫుల్ కలెక్షన్ షీ హ్యాస్. నేను ఫస్ట్ ఒక టవల్ తీసుకున్నాను తన దగ్గర, క్వాలిటీ టెస్ట్ చేయడానికి ఒక టవల్ తీసుకున్నాను. చాలా బాగుంది క్వాలిటీ, ఫ్యాబ్రిక్ అదంతా. అండ్ ఇది హ్యాండ్ బ్లాక్ ప్రింటెడ్ ఉంది. జైపూర్ కలెక్షన్ ఎప్పుడైనా గజిబిజి ఉంటుంది కదా. సో ఐ గాట్ సో మెనీ లవ్లీ థింగ్స్ వైట్ బేస్లో. దాట్ లుక్స్ వెరీ క్లాసీ గైజ్. కొన్ని సూపర్ బెడ్డింగ్స్ దొరికాయి తన దగ్గర, ఇప్పుడే చూపిస్తాను. వెయిట్, సారీ ఫర్ ద ఆడియో డిఫరెన్స్ గైజ్. నేను ఇంతకుముందు మైక్ ఆన్ చేయలేదు, ఇప్పుడే ఆన్ చేశాను. సో మీకు వాయిస్ ఇప్పుడు క్లియర్గా అనిపిస్తుంది. నేను ఇప్పుడు వరకు తీసుకున్న క్విల్ట్స్ అన్నీ చాలా ఎక్స్పెన్సివ్. సరితా హాండా అని ఒక బ్రాండ్లో తీసుకునేదాన్ని, గుర్తుందా? సో ఇప్పుడు నేను తీసుకున్న క్విల్ట్ చూడండి, ఆ టైప్ ఆఫ్ క్వాలిటీనే ఉంది. బట్ ఇట్స్ వెరీ ఫైన్ కాటన్, కానీ అట్ ద సేమ్ టైం కొంచెం వెయిట్ ఉంది. సో ఈ క్విల్ట్ అటు ఇటు వెళ్ళదు. మనం దాని మీద కూర్చొని తిరిగితే పడుకుంటే అది కరెక్ట్ ప్లేస్లో ఉంటుంది. ద ప్రింట్ ఈజ్ జస్ట్ సో బ్యూటిఫుల్ గైజ్. మొత్తం వైట్ మీద ఈ జైపూర్ కైండ్ ఆఫ్ ప్రింట్స్ వచ్చింది. యాక్చువల్గా నా హౌస్ వచ్చేసి కొంచెం మోడర్న్ లుక్ ఉంటుంది, కానీ ఈ టైప్ ఆఫ్ ప్రింట్స్ అంటే కొంచెం స్కాంటీ ప్రింట్స్ ఉంటాయి కదా, నాకు గజిబిజి నచ్చదు.
కొంచెం దూరంగా ప్రింట్స్ ఉంటే ఇది నా హౌస్తో కూడా చాలా మ్యాచ్ అవుతుందని చెప్పి ఇది తీసుకున్నాను. ఇలా బార్డర్ వచ్చింది అండ్ ద బెస్ట్ పార్ట్ ఇస్ దట్ రివర్సిబుల్ కూడా ఉంది. ఓకే, పిల్లో కవర్స్ ఇలా ఉంటాయి. దిస్ వాజ్ జస్ట్ ఫర్ 4850. సచ్ అ గుడ్ సెట్. నేను ఇదే సెట్ని టోటల్గా కంప్లీట్ చేయడానికి కొన్ని తీసుకున్నాను. సో ఒక రజాయి తీసుకున్నాను, అంటే ఒక బ్లాంకెట్ అనమాట. సేమ్ అదే ప్రింట్లో వస్తుంది. చాలా సాఫ్ట్, లైక్ యూ జస్ట్ వాంట్ కప్పుకొని పడుకోవాలనిపిస్తుంది. చాలా సాఫ్ట్ క్వాలిటీ ఉంది. వెరీ ఫైన్ కాటన్, న్యాచురల్ ఫ్యాబ్రిక్ అనమాట. అండ్ ఈ కలర్స్ కూడా సేఫ్ ఉంటాయి బికాస్ దీస్ ఆర్ ఆల్ న్యాచురల్ కలర్స్. కాటన్ బ్లాంకెట్ వచ్చేసి ఓన్లీ 3999 రూపీస్. సో ఐ టుక్ 2 ఆఫ్ దీస్. కప్పుకునే దోహడ్స్ అనమాట. ఈ బ్లాంకెట్ లాగా ఫుల్ స్టఫింగ్ ఉండదు కాటన్ది, జస్ట్ షీట్ అనమాట. ఓకే, కానీ అందులో కూడా ఒక వెరైటీ షీట్ తీసుకున్నాను. సేమ్ ప్రింట్ ఉంది బట్ దానికి పైనుంచి ఇలా మస్లిన్ క్లాత్ వచ్చింది. ఓకే, సమ్ పీపుల్ డోంట్ లైక్ ఇట్ బట్ ఐ రియల్లీ లైక్ దీస్ కైండ్ ఆఫ్ కొంచెం అండర్స్టేటెడ్ పీసెస్ ఉంటాయి కదా, నాకు చాలా ఇష్టం. ఆ మస్లిన్ది వచ్చేసి 3350 అండ్ ఈ దోహడ్ కూడా 3350లోనే వచ్చింది. మస్లిన్ది ఎలా ఉంది సేమ్ ఇది కూడా అంతే, కానీ దీనికి మస్లిన్ కోటింగ్ లేదు అంతే. అండ్ మళ్ళీ ఇది డబుల్ షీటెడ్ అండ్ డబుల్ సైడెడ్ ఉంది. సేమ్ థింగ్ ఇది ఫర్నిషింగ్ షాప్స్లో లైక్ గుడ్ ఎర్త్ అండ్ ఆల్లో మీరు వెళ్ళి చూస్తే థౌజండ్స్లో ఉంటుంది తెలుసా. అండ్ దీస్ ఆర్ సో రీజనబుల్, వెరీ వెరీ గుడ్ క్వాలిటీ. లెట్ మీ టెల్ యూ, 100% Asterix అప్రూవ్డ్. సో ఐ టుక్ సమ్ బెడ్షీట్స్ న్యూ ఇయర్కి అందరికీ, మా చెల్లి వాళ్ళకి అండ్ మమ్మీకి. ఇదొక బెడ్షీట్, ఇది తక్కువ రేంజ్కి ఉంది, ఇది జస్ట్ 1450కి ఉంది. అండ్ దీని కాటన్ బడ్జెట్లో ఉంది. ఫైన్ కాటన్, థిక్ క్వాలిటీ మంచిగానే ఉంది. కానీ దీని మీద బెటర్ క్వాలిటీ ఈ బెడ్షీట్స్ది అనమాట. సో జస్ట్ చెక్అవుట్ ద ప్రింట్స్. ఇలాంటి ప్రింట్స్ నాకు చాలా ఇష్టం గైజ్. ఎక్కడైతే కొంచెం వైట్స్ కనిపిస్తూ ఉంటాయి, గజిబిజి ఉండదు ఆ టైప్. సో ఇది వచ్చేసి 2500. దిస్ ప్రింట్ ఈజ్ ఆల్సో బ్యూటిఫుల్. పైనుంచి మీకు ఐడియా వచ్చేస్తుంది అనుకుంటున్నాను. పిల్లో కవర్స్ కూడా వచ్చాయి. ఇంకొక బెడ్షీట్ ఇలా ఉంది, దీనికి ఇది పిల్లో కవర్ అండ్ బెడ్షీట్ మొత్తం ఇలా వస్తుంది. సో ఇది ఎడ్జింగ్ ఉంది, సెంటర్లో మళ్ళీ ఫ్లోరల్ డిజైన్ ఉంది. ఇది కూడా 2500. వైట్ బేస్లో ఇలా జైపూరి థింగ్స్ దొరికేసరికి చాలా తీసుకున్నా. ఇవి కూడా మమ్మీ వాళ్ళకే గిఫ్టింగ్కి అనమాట. సో 2 పిల్లో కవర్స్ వచ్చాయి మనకి. ఇలా కూడా వాడుకోవచ్చు, ఇలా కూడా వాడచ్చు. కొంచెం వైట్ బేస్ ఎక్కువ ఉంటుంది, దాని మీద మంచి బ్లాక్ ప్రింట్లో ఫ్లోరల్ డిజైన్. మీరు అనుకోవచ్చు మేము దీనికంటే తక్కువ రేట్స్లో చూసామని, కానీ అవి స్క్రీన్ ప్రింటెడ్ ఉంటాయి, ఇవి హ్యాండ్ బ్లాక్ ప్రింట్. సో దీని వాల్యూ టోటలీ డిఫరెంట్ ఉంటుంది, క్వాలిటీ చాలా బాగుంటుంది. ఇవి నేను సీజన్స్ బెడ్డింగ్స్ అని ఒక తీసుకున్నాను, దాని డీటెయిల్స్ అండ్ తన నంబర్ కూడా నేను ఇచ్చేస్తాను, మీరు చెక్ చేసుకొని ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు. మళ్ళీ మేసన్ హోమ్ నుంచి కొన్ని షాపింగ్ చేశాను గైస్. ఇది ఒక ట్రే గైస్. యాక్చువల్గా నేను ఇది సర్వింగ్కి తీసుకున్నాను, కానీ ఇది డిస్ప్లే ట్రే లాగా ఉందేంటో. బ్యాక్లో వెల్వెట్ ఉంది, కానీ నేను ఇది సర్వింగ్కే వాడతాను. అండ్ ఇది సేమ్ టిష్యూ బాక్స్ అనమాట. గోల్డ్ కూడా ఎంత మ్యాట్ ఎఫెక్ట్లో ఉంది. ఈ ట్రే ఎందుకు ఇలా చీప్ గోల్డ్ ఉంది? దిస్ ట్రే ఇస్ నాట్ గుడ్. ఇది తీసుకోకండి, ఇది బాగుంది. టిష్యూ బాక్స్ ఇస్ రియల్లీ నైస్. సీ ఇట్ లుక్స్ సో క్లాసీ. మేసన్ హోమ్లో చిన్న అపార్ట్మెంట్స్కి సంబంధించిన స్టోరేజ్ అండ్ ఏదైనా స్టాక్ చేయాలంటే చాలా మంచివి దొరుకుతాయి. మేసన్ హోమ్లో ఇలాంటి యూటిలిటీవి చాలా బాగుంటాయి. ఐకియాలో కూడా ఉంటాయి, బట్ ఐ ఫీల్ దట్ ఐకియా ఇస్ ప్రిటీ కామన్ కదా, ప్రతి ఒక్కరి ఇంట్లో అదే కనిపిస్తూ ఉంటుంది. సో ఐ టుక్ దీస్ ఫ్రమ్ మేసన్ హోమ్. నేను మేసన్ హోమ్లో ఇలాంటి ర్యాక్స్ ఇంతకుముందు చాలా తీసుకున్నాను ఫర్ మై షూస్, అది ఇది చిన్నవి, వెరీ కాంపాక్ట్ అండ్ స్లీక్ ఫర్ స్మాల్ అపార్ట్మెంట్స్. సో ఇవి కూడా నాకు నచ్చాయి. ఇవన్నీ నేను కిచెన్కి తీసుకున్నాను. అండ్ I think all of these are very good quality. All these are super hit and Asterix approved. So guys, that brings us to the end of this video. If you liked it, you know what you have to do. Subscribe, like and share, and follow us on all our social media handles. See you in another fresh new episode of Asterix very soon. Till then, bye from Asterix. Bye guys.